షర్మిలకు రాజ్యసభ సీటు ఖరారు కాలేదని, ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. కర్ణాటకలో అధికార మార్పిడి సందర్భంగా బెంగళూరుకు వచ్చిన షర్మిల కర్ణాటక సీనియర్ నేత డీకే శివకుమార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. ఇక కర్ణాటకకు చెందిన ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వారు ఉన్నారని చెప్పారు. ఇక షర్మిల రాజ్యసభ ఇచ్చే పరిస్థితి ఉండదు అంటున్న సుంకర పద్మశ్రీతో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు తరలి వచ్చారు. కర్ణాటక నుంచి సీఎం మార్పుతో పాటు రాజ్యసభ సభ్యుల ఎంపిక తదితర అంశాలపైన ఈరోజు సీఎల్పీలో కీలకంగా చర్చ జరిగే వస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఏపీ నుంచి సీనియర్ లీడర్ సుంకర పద్మశ్రీ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సీఎల్పీ సమావేశం మరికొద్దిసేపులో జరగబోతుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎట్లా చూస్తున్నారు అసలు కర్ణాటక రాజకీయాలు? డీకే శివకుమార్ గారు ఆయన ఒక బ్రాండ్ కాంగ్రెస్ పార్టీకి, అండ్ ట్రూ లీడర్, కమిటెడ్ కాంగ్రెస్ సోల్జర్. అందుకనే నాలాంటి వాళ్ళు ఫ్యాన్స్, ఆయన ఫాలోవర్స్ అనేక మంది దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కష్టం వచ్చినా, ఎక్కడ ఆయన అవసరం ఉన్నా సరే, దేశంలో ఏ రాష్ట్రానికైనా సరే ఇమీడియట్గా ఆయన అవసరం పడినప్పుడల్లా ఆయన అందుబాటులో ఉండటమే కాదు, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అందుకే ఆయన్ని ట్రబుల్ షూటర్ అంటారు. అటువంటి డీకే శివకుమార్ గారిని ఈ రోజున మా అధినాయకత్వం ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తూ ఉందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్యకర్తలు, నిజమైనటువంటి కాంగ్రెస్ నాయకుడికి ఒక మంచి గౌరవం, గుర్తింపు లభిస్తుందని చెప్పి మేమందరం గర్వపడతా ఉన్నాం. అందుకనే ఈ రోజున హుటాహుటిన డీకే శివకుమార్ గారి ఫాలోవర్గా, రాహుల్ గాంధీ గారి తర్వాత నేను ఎంతో అభిమానించి గౌరవించేటువంటి డీకే శివకుమార్ గారిని విష్ చేయటం కోసం నేను బెంగళూరుకి రావడం జరిగింది. ఈ రోజున ఉదయమే సార్ ఇంటికి వెళ్ళాను, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన కర్ణాటకనే కాదు, దక్షిణ భారతదేశంలోనే చాలా ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మాస్ లీడర్. ఆయన ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి, మా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం కల్పించడానికి ఆయన వైపు నుంచి కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం ఎంతో ఆశతో ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు షర్మిలకి రాజ్యసభ ఇవ్వబోతున్నారు కర్ణాటక నుంచి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం, కరెక్ట్ అనేది? నిన్నటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. అప్పుడేదో తెలంగాణలో పార్టీని విలీనం చేసేటప్పుడు రాజ్యసభ కావాలి అని ఈవిడ అడిగినట్టు, ఏఐసిసి పెద్దలు ఏదో ఒప్పుకున్నట్టు, నిన్నటి నుంచి ఇప్పుడు ఇదే సమయంగా అదునుగా చూసుకుని కర్ణాటకలో ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసి నాకు ఒక అవకాశం కల్పించండి అని ఆమె అడిగినట్టుగా మాత్రమే చూసాం. కానీ ఎక్కడా కూడా నిర్ణయం అనేది జరగలేదు. నాకు తెలిసినంత వరకు తమిళనాడులో ఏ విధంగా అయితే స్థానికులకే అవకాశం కల్పించాలని చెప్పి రాజ్యసభ స్థానాలని అక్కడ ఖరారు చేయడం జరిగిందో, అదేవిధంగా కర్ణాటకలో కూడా ఇక్కడ ఎంతోమంది ఉద్దండులు ఉన్నారు, చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఈ కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక పోరాటం, యుద్ధం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినటువంటి ఎంతోమంది నాయకులందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఏఐసిసి పెద్దలకు ఉంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులకే అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతా కూడా ఉంది. ఆ దిశగానే సిద్ధరామయ్య గారు కానీ, డీకే శివకుమార్ గారు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసిసి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుంటారని కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చింది ఈ మధ్య కాలంలోనే కదా కాంగ్రెస్ పార్టీలోకి. ఆమె అంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఫైట్ చేయలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఎటువంటి త్యాగాలు చేయలేదు. ఆమె రాజకీయాల్లోకి రావటమే అన్న కోసం ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసింది, ముఖ్యమంత్రి కావటం కోసం. ఆ తర్వాత తెలంగాణకు వెళ్ళి తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి పాదయాత్ర చేసింది. అంతే తప్ప పెద్ద గొప్పగా ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది లేదు, త్యాగాలు చేసింది కూడా లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే రాజశేఖర రెడ్డి గారి కోరిక నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, అన్న చెప్పినవన్నీ అబద్ధాలని నమ్ముతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని దేశానికి దశ అని చెప్పి నమ్ముతున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మేమందరం స్వాగతించాం. పిసిసి అధ్యక్షులుగా కూడా ఆమెకి అవకాశాన్ని కల్పించాం. ఆమె వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు చూసాం. మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఆమె రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నాం ఆమెలో. అటువంటిది ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ తరలి వెళ్ళిపోతూ ఉంటే, పార్టీని వీడి వెళ్ళిపోతే
కష్టకాలంలో మొహాన ఉమ్మేయించుకుని కూడా మేమందరం కూడా కేసులకు భయపడకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారని కూడా అంటంటే కూడా బాధపడకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా మేమందరం పనిచేసాం. అటువంటిది ఈమె వచ్చిన తర్వాత 2014 రాష్ట్ర విభజన తర్వాత నుంచి కూడా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు మాతోటి సహచరులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడ్డాం. అందుకనే ఎలక్షన్స్ తర్వాత అనేక సందర్భాల్లో మేము అధిష్టానం దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి మా బాధని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆమె చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆమె పైనటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తల్ని గౌరవించటం, అందరినీ కుటుంబ సభ్యుల్లా భావించటం, ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నాయో కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా ఎండగట్టాలి. ప్రత్యక్షంగా ప్రజా పోరాటాలు, ఉద్యమాల ద్వారా ప్రజల మన్నన పొందాలి. ఆ తర్వాతే ఈమె ఏ రాజ్యసభ అడగటానికైనా అర్హత ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అధికార పార్టీ ఉంటే, అంటే అధికారం ఉంటే, ఒక పదవి ఉంటే ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళ భావన ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలనే గౌరవించవు నువ్వు. ఇప్పుడు వరకు ఎవరి పేర్లు కూడా ఆమెకు తెలియదు. అటువంటిది ఈమె అధికారం తీసుకుని ఏం చేస్తుంది అంటే వీళ్ళిద్దరూ కూడా కేవలం అధికార కాంక్షతో మాత్రమే కాంగ్రెస్ పార్టీని వాడుకుంటారా? రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ, షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీని వాడుకున్నారు అంతే, వాళ్ళ అవసరాల కోసం. బట్ వేరే షర్మిల వర్గం ఏమో షర్మిలాకి రావాలని కోరుకుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే రాకూడదని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు వర్గం ఎక్కడుందండి? కేవలం ఈ రోజున ఆమె వచ్చినప్పుడు ఒక పిఏ, పిఆర్ఓ తెలంగాణ నుంచి వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు. ఇక్కడ అనేక మంది సీనియర్లు ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా కానీ, మీడియాలో రఘువీరారెడ్డి గారు లాంటి నాయకులు, నేను చెప్పాను ఇందాక, మొహం మీద ఉమ్మేసినా తుడుచుకుని వెళ్ళినటువంటి పరిస్థితులు స్వయంగా రఘువీరారెడ్డి గారు మొహం మీద ఉమ్మేశారు, కాంగ్రెస్ పార్టీనా రాష్ట్ర విభజన చేసిందని. అటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుని, కలుపుకుని, మమ్మల్ని అందరినీ గౌరవించి ఎంతో ప్రేమగా హక్కును చేర్చుకుని మాతో కలిసి పనిచేశారు. ఆయన ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. అనేక మంది పెద్దలు ఉన్నారు రాష్ట్రంలో, కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేసిన, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా చేయనటువంటి నువ్వు, గెలవలేనటువంటి నువ్వు, ఈ రోజున కార్యకర్తలను గౌరవించినటువంటి నువ్వు ఏ అర్హత ఉందని చెప్పి వెళ్ళి రాజ్యసభ స్థానం అడుగుతా ఉన్నావు? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే షర్మిలాకి రాజ్యసభ కన్ఫామ్ కాలేదు, కేవలం ప్రపోజల్ అడగడానికి ఆమె ఢిల్లీకి వెళ్ళిందని చెప్పి పద్మశ్రీ చెప్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏదైతే షర్మిలాకి ఈ రాజ్యసభ రావడానికంటే ముందు ఆమె గ్రౌండ్ లైన్లో పనిచేసి పార్టీని స్ట్రెంథన్ చేయాలనేది అడుగుతున్నాడు పరిస్థితి. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, బెంగళూరు నుంచి.